డ్రై ఫ్రూట్స్ మోదక్ దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. డ్రై ఫ్రూట్స్ మోదక్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈజీగా ఎలా చేసుకోవచ్చో మాకు నేర్పించబోతున్నారు. నేను రెడీగా ఉన్నాను, మా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేద్దామా? ముందు ఏం చేయాలి మనము? డ్రై ఫ్రూట్స్ తీసుకొని స్టవ్ వెలిగించి ఓకే నెయ్యి వేసి వేయించుకోవాలి ఫస్ట్. డన్. చిన్నగా పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి నెయ్యి వేయాలి ఫస్ట్. నెయ్యి వేసి ఇవి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అన్ని డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి ఇదిగోండి, ఇది కొంచెం కాస్త రెడ్గా అయిందాక వేయించుకోవాలి. అయితే ఇది వేగేలోపు ఇంకేదైనా ప్రాసెస్ ఉందా? ప్రాసెస్ పిండి మనం తడుపుకోవాలి గట్టిగా, చపాతీ పిండి టైప్ లాగా తడుపుకోవాలి అన్నమాట. అది మనకి మైదా పిండి కదా? పూరి పిండి. మైదా పిండి వాడుకోవచ్చు, పూరి పిండి వాడుకోవచ్చు. 1 కప్పు మైదా పిండి. ఓకే. వాటర్ ఆ జగ్లో ఉన్నాయి. ఇందులో కొంచెం నెయ్యి తీపించుకో. నెయ్యిని గట్టిగా చపాతీ ముద్ద వచ్చిందాక తడపాలి. వాటర్ చూసుకుంటూ పోయాలి, ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయినా కూడా మళ్ళీ కడవదు కదా, మళ్ళీ పిండి వేయాల్సి వస్తుంది. డబల్ పని అవుతుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ వాటర్ వేయాలి. ఓకే. మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేగినట్టే కదా? వేగినవి. అవి స్టవ్ ఆఫ్ చేసేనా? చేసేయండి. చేసేసి అవి వెంటనే పక్కకు తీసేద్దాం, ఎందుకంటే అందులో ఉంటే మళ్ళీ మాడుతుంటాయి కదా. ఓకే. అయితే నేను ఇది మిక్సీ జార్లోకి తీయండి. ఇప్పుడు ఏం చేయాలి? పల్లీలు ఉన్నాయి కదా, అదే ప్యాన్లో పల్లీలు వేసి వేయించుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్. నెక్స్ట్ మళ్ళీ నువ్వులు, ఇవి కూడా మనం వేయించుకోవాలి. ఎంత హెల్దీ అండి ఇది. అవునండి, పల్లీలు, నువ్వులు, పుట్నాలు అన్నీ మనకి హెల్దీ ఫుడ్డే అండి. మనకైనా పిల్లలకైనా ఎవరికైనా కూడా హెల్దీ ఫుడ్. తీసేయండి. ప్రతిదీ వేయించుకోవడం, తీసుకోవడం అన్నీ ఒకే దగ్గర కలిపి మనం మిక్స్ చేసుకోవాలి. కానీ ఇలాంటి వంటలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అటు ఇటు వెళ్ళకుండా మనము స్టవ్ దగ్గరే వండి చేసుకోవాలి. పక్కకు జరిగేది ఉండదు అనమాట, ఎందుకంటే మాడుతుంటాయి. అలానే లైట్గా పుట్నాలు కూడా వేయించుకోవాలి. ఈ పుట్నాలు గుప్పుడు తీసుకుని చక్కగా మనం తినేసిన ఎంత బాగుంటాయో. టైం పాస్ అంతే. కానీ ఎక్కువ తింటాం మళ్ళీ గ్యాస్. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. బెల్లం వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఓహో, బెల్లం సెపరేట్ పాకం అవసరం లేదు? లేదు, డైరెక్ట్గా దాంట్లోనే డైరెక్ట్ వేసి పౌడర్ చేయడం. ఓకే. అయితే మిక్సీ పట్టుకుని వచ్చేస్తారా? ఓకే, చెప్పండి. అక్కడ ఉందండి మిక్సీ, గ్రైండ్ చేసుకుని వచ్చాయి. అయిపోయిందండి. ఓకే, తీసుకొచ్చేయండి ఇటు. నెక్స్ట్ ఇందులోనే బెల్లం వేసి కలిపి మళ్ళీ ఒక్కసారి మిక్సీ చేసుకోవాలి. అది ఇది సరిపోదు, కొంచెం ఇది తీయండి. కొంచెం ఉంచుతున్నాను. కొంచెం ఉంచాను. ఇప్పుడు ఇందులో బెల్లమా? అందులో ఇచ్చేయండి.
టేస్ట్కి తగ్గట్టు. టేస్ట్ నా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నానే. ఓకే. ఇది కూడా మూత పెట్టుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని వచ్చేసుకో. అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, తెచ్చి రెడీ. ఇది ఒక బౌల్లోకి ఇప్పుడు మీకు ఫ్రీగా ఉంది, చేద్దాం ఇప్పుడు చక్కగా మోదక్. ఓకే ఓకే రెడీ అండి. ఇప్పుడు తడిపిన పిండి ఉంది కదా, ఓకే, దీంట్లోని మనం చిన్న చిన్నగా ఉండలుగా చేసుకోవాలి. లోపల స్టఫింగ్ అన్నమాట. స్టఫింగ్ ఎంత రుచిగా ఉంటుందో. కొంచెం ఆయిల్ కవర్ ఉంటే బాగుంటుంది. మన ఇష్టం వచ్చిన సైజులో మన ఇష్టం పెట్టుకోవచ్చు. ఇది సో తర్వాత దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలా మనం? మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇలా పెట్టేసి ఈ మోదక్స్ అంటే షేప్ వచ్చేసి ఇలా. ఇది మనం పల్స కూడా పెట్టుకోవచ్చు కింద. మనకి ఇది రౌండ్ ఆఫ్ అనేది పల్స కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనం మోదక్ చేసుకొని వేయించుకోవాలి. మన ఇష్టం వచ్చిన షేప్లో మన చేసుకోవచ్చు. నేను ఒక ప్లేట్ తీసుకొస్తాను. ఓకే, చేసుకుని అలాగ ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి. ఓకే, మీవి రెడీ అయిపోయినాయి. ఓకే, నూనె వేడి అయిందండి. ఇప్పుడు ఈ మోదక్స్ని ఇందులో వేసి డీప్ ఫ్రై చేద్దాం. ఓకే, పావని గారు రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీసేసి సర్వ్ చేద్దాం. ఓకే, వేడిగా డ్రై ఫ్రూట్ మోదక్ రెడీ అయిపోయింది. మధ్య తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. డ్రై ఫ్రూట్స్ మోదక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, పల్లీలు 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు. డ్రై ఫ్రూట్స్ మోదక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, నీళ్లు, నెయ్యి వేసి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పల్లీలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే నువ్వులు కూడా వేయించి జార్లోకి తీసుకోవాలి. అలాగే పుట్నాలు కూడా వేయించి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో బెల్లం కూడా వేసుకుని కలిపి మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న ఉండలా చేసుకుని చేతికి నూనె రాసుకుని చిన్న చిన్న పూరీలా ఒత్తుకుని సిద్ధం చేసుకున్న బెల్లం మిశ్రమాన్ని చిన్న ఉండలాగా తీసుకుని మధ్యలో స్టఫ్ చేసి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకుని ఒత్తుకున్న మోదకాల్ని వేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ మోదక్ రెడీ.